చాలా రోజుల నుంచి నేను మా ఓన్ విలేజ్ వేల్పూరు అచ్చంపేట మండలంలో ఉంది. ఆ వీడియో ఒకటి, అంతేకాకుండా నేను చదువుకున్న స్కూలు గవర్నమెంట్ స్కూలు అది అది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. అది కూడా కుదరలేదు. అందుకనే ఈరోజు మా స్కూల్ యొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసరికి సంక్రాంతి సెలవులు, అందులోనూ విడిగా రోజుల్లో వస్తే పిల్లలు ఉంటారు, వీడియో తీయడానికి కూడా కుదరదు. మనమేం పెద్ద లోపల దూరి ఏం చేయం కదా, బయట నుంచి వీడియో తీసుకోవటం. మా రెండు ఏదైతే నేను 9th 10th ఇక్కడ చదివాను ఆ 2 రూమ్స్ చూపించడమే కాబట్టి పెద్ద అబ్జెక్షన్స్ కూడా ఏమి ఉండవు. ఇదిగోండి, ఇది మా స్కూల్ వేల్పూర్ స్కూలు. మొత్తం వీడియో ఈ గ్రౌండ్ అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇది మా వేల్పూర్లోని జడ్పిహెచ్ఎస్ హై స్కూల్. ఈ వీడియో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. మిగతా వివరాలు కూడా ఈ వీడియోలో వస్తాయి, చూడండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ ఈ స్కూల్ వచ్చేసరికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేల్పూరు. అంటే మా ఊరు వేల్పూరు, అచ్చంపేట మండలంలోని వేల్పూరు గ్రామం. నేను ఇక్కడ ఈ ఊర్లో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ చదివాను. దాని తర్వాత మళ్ళీ ఈ స్కూల్లో 9th క్లాసు 10th క్లాస్ చదివాను. మా సొంత ఊరు, మా ఓన్ విలేజ్ అంటే ఇదే అని చెప్పుకోవాలి. ఇదిగోండి, ఈ స్కూల్లో నేను 10th క్లాస్ చదివాను. ఈ స్కూల్ ఒకసారి చూపిస్తాను. ఈ స్కూల్ అనేది మీకు క్రోసూరు వెళ్ళే రోడ్లో, ఇది క్రోసూరు వెళ్తుంది. క్రోసూరు అచ్చంపేట నుంచి క్రోసూరు వెళ్ళే రూట్లో లాంగ్ టర్న్ ఒకటి ఉంటుంది. ఆ టర్న్లో అనేది స్కూల్ చూపిస్తాను మీకు. ఇదిగోండి, వేల్పూరు స్కూల్. మేము 10th క్లాస్ చదివేటప్పుడు అంటే 9, 10 9, 10, 10, 11 సంవత్సరాల్లో నేను 9th 10th క్లాస్ ఇక్కడ చదివాను. అయితే అప్పుడు ఇట్లా సిమెంట్ దిమ్మలు కానీ ఏమి లేవు. మామూలుగా మామూలుగా రోడ్డే ఉండేది ఇట్లా బార్కి. ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం. ఈ ప్లేస్లో కొద్దిగా అవతల ఖాళీ ప్లేస్ ఉండేది. ఇక్కడ కనబడుతుందా, ఇది ఖోఖో గ్రౌండ్. మామూలుగా ఇక్కడ ఖోఖో ఆడేవాళ్ళము. అంతేకాదు, ఖోఖోకు ముందు కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ కొన్ని రాళ్ళు పెట్టుకొని ఇక్కడ క్రికెట్ కూడా ఆడేవాళ్ళం. మామూలుగా అయితే ఇక్కడ క్రికెట్ ఆడతాము. అక్కడ కుదరినప్పుడు, లేకపోతే అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఇక్కడ లైట్గా ఆడుకునే వాళ్ళము. ఒకళ్ళు ఆడుకుంటుంటే ఇంకోళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మేము ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాం అనుకో, మాకు పీటీ క్లాస్ అయితే వేరే వాళ్ళకి ఏదైనా స్టడీ అవర్స్ జరుగుతూ ఉంటాయి అనుకోండి, వాళ్ళు ఏంది, ఇక్కడ చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, వరుసగా ఇక్కడి నుంచి అక్కడ కనబడుతుంది కదా, అక్కడ దాకా వరుసగా 4 చెట్లు ఏముంటాయి. ఇక్కడ మేము సైకిల్స్ పార్క్ చేసేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు మీకు ఈ చెట్టు కనబడుతుంది కదా, కరెక్ట్గా ఇదే ప్లేస్. ఇక్కడ నుంచి కొద్దిగా యువతల వైపుకి ఏంటంటే కొద్దిగా సైకిల్స్ అవన్నీ అందరూ ఇక్కడే పెట్టుకునే వాళ్ళమి. అవతల మొత్తం ఖాళీగా ఉండేది. ఇప్పుడంటే కొద్దిగా నీట్గా చేశారు. అంతకుముందు ఇటువైపు మనకి స్కూల్కి ఇటువైపు ఆ గోడ ఉండేది కాదు. మాకు గోడ ఇటువైపు ఉండేది. ఇటువైపు మొత్తం చాలా వరకు ఖాళీ ప్లేస్ ఉండేది. ఇక్కడ వాలీబాల్ గ్రౌండ్ ఉండేది. నేను చూపిస్తున్నానా, ఈ ప్లేస్లో ఈ కర్రల నుంచి ఇటువైపు ఉంది కదా, ఇక్కడ వాలీబాల్ గ్రౌండ్ ఉండేది. అక్కడ వాలీబాల్ ఆడేవాళ్ళం. ఇక్కడ మొత్తం సైకిల్స్ పెట్టుకునేవాళ్ళం. ఇట్లా ఉంది కదా, మేము ఉన్నప్పుడు అది ఉంది. అంటే ఆ రూమ్ ఉంది మేము ఉన్నప్పుడు. అంటే మేము 2011 10th క్లాస్ చదివేటప్పుడు ఆ రూమ్ ఉంది. అందరూ ఏం చేసేవాళ్ళు అంటే, మమ్మల్ని 10th క్లాస్ కదా, సిలబస్ అయిపోయిన వాటికి చెప్పేసి, తర్వాత మీరు ఎక్కడైనా కూర్చోండి, బాగా బ్రీఫ్గా చదువుకోండి అని సెమీఫైనల్ ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు ఏంటంటే అక్కడ కూర్చొని బాయ్స్ వాటికి అక్కడ చదువుకునే వాళ్ళము. అది ఆ రూము, ఈ రూము. అయితే మేము కొంతమంది ఇక్కడ కూర్చొని చదువుకుంటే మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మా మధుసూదన్ రావు అనో ఇంకా వేరే వాళ్ళు ఎవడో కొంతమంది స్టూడెంట్స్ మాతో పాటు ఏంటంటే, ఇక్కడ ఉంటాం కదా, ఈ గోడ దూకేవాళ్ళు. ఈ గోడ దూకి అవతలకు వెళ్తే అవతల వైపు మొత్తం మామిడి తోటలు, నిమ్మ తోటలు, అలాగా తోటలు ఉంటాయి అటువైపు. మా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ నుంచి అవతలకు దూకి అవతల ఏ కాయలు ఉంటే ఆ కాయలు తీసుకొచ్చేవాళ్ళు. నేను ఇక్కడ కూర్చొని చదువుకుంటా ఉండేవాడిని. నా కోసం ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు తెచ్చుకున్న వాటిల్లో మామిడికాయలు తీసుకొని నాకు కూడా ఇచ్చేవాళ్ళు. అవి ఇంకా పూర్తిగా పండేవి కాదు, కొద్దిగా పుల్లగుండేవి. ఇక్కడ మామూలుగా ఎప్పుడైనా క్లాస్లో కూర్చోబెట్టుకోకుండా, అంటే కొద్దిగా బాగా ఎండగా ఉన్నప్పుడు, సమ్మర్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, కొద్దిగా ఆ హీట్లో అక్కడ లోపల ఉండకుండా ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ వరుసగా 3 చెట్లు ఉండేవి. ఉంటే సైకిల్స్ అక్కడ పెట్టేవాళ్ళు కదా, ఆ నీడ ఉండేది. కొద్దిగా ఉంటే ఒక రేకులో నీడే ఉండేది మొత్తం. మేమేం చేసామంటే, ఎక్కువగా సోషల్ ఎగ్జామ్స్ అవి కూడా ఈ ప్లేస్లో పెట్టేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది, మాకు సోషల్ ఎగ్జామ్ ఇక్కడ పెట్టారు. మేము ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళమే. రాస్తే మామూలుగా అటు ఇటు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా, అట్లాగా మేము ఎగ్జామ్స్ రాసేవాళ్ళమే.
స్టూడెంట్స్ అంటే మా క్లాస్‌లో వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూర్చొని నేను, మా సాయి ఇట్లా ఉంటారు కదా! ఇంకా మా క్లాస్ వాళ్ళు ఇంకా ఇక్కడ కూర్చొని రాసిన గుర్తు నాకిప్పటికి ఉంది. కాకపోతే ఇప్పుడు ఇయంతా మారిపోయింది. అటునుంచొచ్చి ఇటువైపు రోడ్డుండేది. స్ట్రెయిట్‌గా ఇటువైపుగుండేది. కానీ ఇప్పుడేమో రోడ్డు ఇటువైపు స్ట్రెయిట్‌కి వెళ్ళి అటువైపుకెళ్తుంది. మేము 10థ్ క్లాస్ చదివినప్పుడు అంటే 9థ్, 10థ్ చదివినప్పుడు ఇది బిల్డింగ్ లేదు. ఈ బిల్డింగ్ కొత్తగా కట్టారు. అంతా ఖాళీగా ఉండేది. అక్కడ ఒక రూమ్ ఉండేది అంతే. తర్వాత ఈ సరస్వతీదేవి బొమ్మొచ్చేసరికి మేము 10థ్ క్లాస్ చదివేటప్పుడు ఈ బొమ్మనైతే తీసుకొని వచ్చారు. మామూలుగా క్లాస్ ఎదురు ఇక్కడ ఉంచుతారని చెప్పారు. కాపోతే అప్పటికి మేము వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరంలో సరస్వతీదేవి బొమ్మని ఇక్కడ పెట్టేశారు. ఇట్లాగా కొత్తగా చూడడం అయితే బాగా ఉంది. ఇగోండి బాగా ఎత్తుగా ఉండేది మేమున్నప్పుడు స్కూలనేది. అంటే ఇప్పుడు ఇట్లా చూస్తే అంత ఎత్తు ఉండాలంటే మనిషికి నడుమంత ఎత్తుండేదది. కాపోతే ఇప్పుడంతా మట్టి పోసి అంతా ఎత్తు చేశారు. నేను ఈ స్కూల్‌లో జాయిన్ అవ్వగానే అందరూ ప్రేయర్‌కొస్తే నేనొక్కడినే అక్కడ నిలబడ్డాను. మా ఫ్రెండ్స్ అప్పట్లో చెప్పేవాళ్ళు "నువ్వొక్కడివే అక్కడ నిలబడ్డావని." అండి ఇది 2 అంతస్తులు. ఒకటిక్కడ, 2 అది గదా! మేమున్నప్పుడు సేమ్ ఇట్లాగే ఉండేది. ఇక్కడి నుంచి అక్కడొచ్చేసరికి ఆఫీస్ రూమ్ అది. తర్వాత ఇంకొక తర్వాత రూమొచ్చేసరికి 10థ్ క్లాసు. ఇదొచ్చేసరికి 9థ్ క్లాసు. ఇది 8థ్ క్లాసు. ఇదొచ్చేసరికి 6థ్ క్లాస్. అంటే మేమున్నప్పుడు ఇవే ఉండేయి. వీటి తర్వాత పైనొచ్చేసరికి మేమొచ్చిన సంవత్సరం అంతకు 2 ముందు సంవత్సరాల మట్టికే కంప్యూటర్ ఇంట్రొడ్యూస్ అయింది గవర్నమెంట్ స్కూల్స్‌లో. అయితే ఏమైందంటే అది కంప్యూటర్ రూమ్. అవతల ఇంకొక రూమ్ దేనికో వాడేవాళ్ళు. అది పెద్దగా తెలీదు నాకు. అవతల ఇంకొక రూముంది. పైన సెక్షన్ 2 సెక్షన్‌లు ల్యాబ్ వాడేవాళ్ళు ఎందుకో. అంటే ఏదైనా బుక్స్ అనో, ఇవనో దేనికో వాడేవాళ్ళు. ఇదొచ్చేసరికి మా వేల్పూర్ స్కూలు. ఇదిగోండి ఆఫీస్ రూము. అక్కడి నుంచి పైకి వెళ్తారు. కాబట్టి మేమెప్పుడు పైకంటే ఏదైనా కంప్యూటర్ రూమ్ ఉన్నప్పుడే వెళ్ళేవాళ్ళం. కంప్యూటర్ క్లాస్ ఉన్నప్పుడు అట్లా కంప్యూటర్ రూమ్‌కి వెళ్ళేవాళ్ళం. అంతే. అంటే నేనొచ్చేటప్పటికేందంటే నేను 9థ్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. అదొచ్చేసరికి 6థ్ క్లాస్ కదా! ఇది 7థ్ క్లాసు. ఇది 8థ్ క్లాసు. అంటే సారీ 6థ్, 7థ్, 8థ్ క్లాసు. అంటే నేను 9థ్, 10థే కదా ఇక్కడుంది. అంటే 10థ్‌లో ఆ రూమ్‌లో ఉన్నాము. 9థ్‌లో ఈ రూమ్‌లో ఉన్నాము. అంతే. ఈ 3 రూములు నాకు తెలీదు. అంటే అవతల వైపు ఉన్నప్పుడు మాకు తెలీదు. నేను 9థ్, 10థ్‌కే వచ్చాను. 9థ్‌లో ఈ రూమ్‌లో ఉండేవాళ్ళం. 10థ్‌లో ఆ రూమ్‌లో ఉండేవాళ్ళం. చూద్దాం ఇప్పుడు రూమ్‌లు ఎలా ఉన్నాయో. ఇదిగోండి. ఇది మా 9థ్ క్లాస్ రూమ్ అంతకుముందు. అబ్బో! ఎల్ఈడీ కూడా ఉంది. అబ్బో! స్క్రీన్ పెట్టారు. గ్రీన్ బోర్డ్ ఉంది. బెంచెస్ ఉన్నాయి. మేమున్నప్పుడు ఇంత ఎక్విప్మెంట్ లేనట్టుంది. ఇదిగోండి. ఇది 10థ్ క్లాసు. ఇది మా 10థ్ క్లాసు. 10థ్ క్లాస్ బోర్డ్ అది. ఇదిగోండి. ఇదే మా 10థ్ క్లాస్ వేల్పూర్ స్కూల్లో. ఇప్పుడంతా ఎక్విప్మెంట్ మారిపోయింది. డిజిటల్ క్లాసుల్లాగా ఉన్నాయి అవి. ఇది మా స్కూల్ ప్రాంగణం. ఇదంతా మారిపోయింది. ఎక్స్ట్రాగా రూమ్స్ యాడ్ అయినాయి. అంతా కూడా పూర్తిగా మారిపోయింది. మేము ఉన్నప్పుడైతే గ్రౌండ్ విపరీతంగా ఉండేది. ఇప్పుడు గ్రౌండ్ కొద్దిగా తగ్గిపోయింది. తగ్గిపోవడం అంటే ఏంటంటే బిల్డింగ్స్ అనేవి కొన్ని పెంచేశారు. కొన్ని అక్కడ కన్స్ట్రక్షన్స్ పెరిగినాయి. ఇక్కడ చెట్లు పెరిగినాయి. చెట్లు ఇక్కడ 2, 3 ఉండేవి. మేము ఇక్కడ కూర్చొని కూడా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. మాకు సైన్స్ వచ్చేసరికి సైన్స్ ఎగ్జామ్ ఎట్లా లేదన్నా కరెక్ట్గా ఇక్కడే పెట్టేవాళ్ళు. కరెక్ట్గా కొంతమంది ఎగ్జామ్కి హాజరు కాకపోతే అప్పటికప్పుడు మధ్యాహ్నం కరెక్ట్గా 1కి మాకు సైన్స్ ఎగ్జామ్ ఉండేది. ఇక్కడి నుంచి ఆ చెట్టు ఆ మధ్యలో కూర్చునే వాళ్ళం. కొంతమంది వెనకాల కూర్చునేవాళ్ళు. మొత్తం మేము ఒక 30 మంది దాకా ఉండేవాళ్ళం. ఇది మా స్కూల్లో అప్పుడే త్రిబుల్ ఐటీ కూడా ఇంట్రడ్యూస్ అయింది. మా ముందు బ్యాచ్లో త్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యారు. మా బ్యాచ్లో ఒక 2, 3 సెలెక్ట్ అయ్యారు. ఇదిగోండి ఇదంతా మా వేల్పూర్ స్కూలు. మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్కూలు, మీ జ్ఞాపకాలు అవి కూడా పంచుకోండి. ఇదైతే మా స్కూలు. ఇది మా వేల్పూర్ స్కూలు. ఇదిగోండి ఇక్కడే నేను 9th, 10th క్లాస్ చదివాను. 2 సంవత్సరాలు అంటే 2009, 10, 11 సంవత్సరాల్లో 9th, 10th క్లాస్ ఇక్కడ చదివాను. మా ఓన్ విలేజ్ కూడా ఇదే. అయితే ఎన్నో జ్ఞాపకాలు ఈ స్కూల్లో. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఉంది కదా, ఆ సినిమా చూసినప్పుడు కూడా పూర్తిగా మాకు వేల్పూరే గుర్తుకొచ్చేది.
ఎందుకంటే మేము 9th, 10th ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా చాలామందికి జాబ్స్ వచ్చినాయి. చాలామంది జాబ్ చేస్తున్నారు. ఈ స్కూల్ మీకు చూపించాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను. సంక్రాంతికి మా వేల్పూర్ రావడం జరిగింది. ఈ వీడియో గనక ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ గూడా మీ ఓన్ స్కూల్ ఏది? మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు? మీ ఫ్రెండ్స్ నాకైతే ఇవన్నీ బాగా ఇష్టం ఈ స్కూల్ అంటే. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉండేది. బాగా చదివేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అదంతా కూడా వాళ్ళు కూడా బాగా చదివేవాళ్ళు. ఇదిగోండి స్కూల్ ఇది. ఎక్స్ట్రాగా ఈ వెనకాల బిల్డింగ్ యాడ్ అయింది. ఇదిగోండి వేల్పూరు అచ్చంపేట మండలం స్కూల్ కోడ్ ఏదో ఇచ్చారు. ఇది కరెక్ట్గా అదే నా 10th క్లాస్, ఇది నా 9th క్లాస్. ఈ 2 రూమ్లే నేను 9th, 10th చదివింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ స్కూల్ చూపించడం. ఎందుకంటే మనకు ఒక అరుదైన జ్ఞాపకాలు స్కూల్ డేస్ అంటే. స్కూల్ డేస్ మళ్ళీ రావు. ఆ రోజులు మళ్ళీ రావు అంటారు. ఆ సాంగ్ ఉంది కదా, మనకైతే ఇప్పుడు లాంగ్ వీడియోలో ఆ సాంగ్ పెట్టుకోవడానికి రాదు. 2 షార్ట్స్ దీని మీద చూపించి ఆ సాంగ్ పెట్టేసి నేను యాడ్ చేస్తాను. బాయ్.